ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం అబద్ధం అని కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్ళకపోవడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం. ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంటు కూడా సప్లై చేయలేదని వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో ట్రాన్స్కో జెన్కోకు 81,000 కోట్ల అప్పులు. టీజేఎస్ చీఫ్ కోదండరాం పవర్ కమిషన్ ముందు ఇరువురి వాదనలు. అయితే ఒక్క నిమిషం అన్న, దీని మీద ఏదో నమస్తే తెలంగాణలో కూడా ఉంటుంది, రివర్స్ ఉంది. సో రెండు చూడాలి. ఒక్క నిమిషం ఇది చదువుదాం జర. ఇది చదివితే నేను ఇవాళ చదవలే అందుకని. ఛత్తీస్గఢ్ కరెంట్ ఒప్పందం ఓకే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఛత్తీస్గఢ్తో చేసుకున్న కరెంట్ కొనుగోలు ఒప్పందానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీ అంటే ఓకే నుంచి ఆమోదం లభించలేదని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు తెలిపారు. దీనికి సంబంధించి నాటి ప్రభుత్వం పెట్టిన ప్రాజెక్టులకు మాత్రమే ఈఆర్సీ ఆమోదం లభించిందని, అగ్రిమెంటుకు ఇంకా ఆమోదం లభించలేదని చెప్పారు. ఛత్తీస్గఢ్తో కరెంట్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కమిషన్కు లేఖ రాసిన కేసీఆర్ ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదించిందని, ఇక న్యాయ విచారణ అవసరం లేదనని, ఈ విషయంలో కమిషన్ చైర్మన్కు విచారణార్హత లేదని, ఆయనను తప్పుకోవాలని అందులో పేర్కొన్నారు. ఓకే, 2వ పేజీలో ఏం చెప్పిండు? ఎలుగు ఈఆర్సీ. ఓకే, ఈ నేపథ్యంలో కేసీఆర్ లెటర్పై కమిషన్ సమీక్ష జరుగుతున్నది. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చే క్రమంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులతోనూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం కమిషన్ ముందు తమ వాదనలు వినిపించారు. పర్చేస్ అగ్రిమెంట్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం జరిగిన తీరుతెన్నులపై రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్తో చేసుకున్న కరెంట్ ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం లభించలేదని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం వల్ల 1,000 కోట్ల నష్టం. రఘు ఈ మాట కోసమే, ఈ స్టేట్మెంట్ కోసమే నేను ఎదురు చూస్తున్నా. జరా ఛత్తీస్గఢ్లో ఒప్పందం వల్ల 1,000 కోట్ల నష్టం. రఘు, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రానికి 1,000 కోట్ల నష్టం జరిగిందని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు తన వాదనలు అనంతరం బీఆర్కే భవన్ వద్ద ఓకే నాటి ప్రభుత్వం కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్ళకపోవడంతో భారీగా నష్టం. కాంపిటేటివ్ బిడ్డింగ్కి పోలే. ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల సరఫరాకు ఒప్పందం జరిగితే ఆ రాష్ట్రం ఏనాడు ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో కరెంట్ సప్లై చేయలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా విద్యుత్ కొనుగోలు చేపట్టాల్సి వచ్చింది. ఫలితంగా 2,600 కోట్లు నష్టం వాటిల్లింది అని వివరించారు. యాదాద్రి విద్యుత్ కేంద్రాలపై తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు అందజేశారని తెలిపారు. ఓకే, 9 నెలలు ఇప్పుడు భద్రాద్రిలో ఓకే 2010 తయారు చేసిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ 2010లో తయారు చేసిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ టర్బైన్లు, బాయిలర్లను 6 ఏండ్ల తర్వాత ప్రభుత్వంపై బలవంతంగా BHEL రుద్దింది. మరోవైపు పర్యావరణ అంశాలను లెక్క చేయకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలుపెట్టారు. గోదావరిలో వరద ఎక్కువైతే పవర్ ప్లాంట్పై ప్రభావం పడుతుంది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలను పరిగణంలోకి తీసుకోలేదు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ బొగ్గు ఉత్పత్తి ప్రాంతానికి దూరంగా ఉండడంతో రవాణా ఛార్జీలు భారం పడుతుంది అని తెలిపారు. ఓకే, కేంద్రం చెప్పినా కేసీఆర్ వినలేదు. కోదండరాం కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈఆర్సీ ఆమోదం పొందలేదు, కేవలం ఈఆర్సీ డిస్కస్ చేసిర్రు అని చెప్పారు. అంతే కదా శ్రీధర్ అన్న? అంతే కదా. ఇందులోనే వస్తున్నా జర్ర ఒకసారి సమ్అప్ చేసుకుంటున్నా. మనం దీన్ని చదవాలి కదా. ఒక్క నిమిషం. ఇక్కడ రాసిర్రు ఒప్పందం మరకు ఛత్తీస్గఢ్ ఈఆర్సీది ఏడుంది? కొనుగోలు యాదాద్రి కాగానే ఆరోపణల విచారణ చేపట్టిన ప్రభుత్వం చేసిన. అయితే ఇటీవల కమిషన్కు రాసిన కేసీఆర్ ఛత్తీస్గఢ్లో ఆమోదం పొందిందని కేసీఆర్ రాస్తాడు. సో నమస్తే తెలంగాణ ఏం రాసింది? ఖచ్చితంగా రాస్తుంది అది. ఆమోదం నిజం. ఒక్క నిమిషం. ఈయన రఘు
ఆయన ముఖం చూసేది ఉంది నాకు. ఓకే, ఈఆర్సీ ఆమోదం నిజం. ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలు. చూసినావా, ఎక్దమ్ ఎక్దమ్ కంప్లీట్ కాన్వర్స్. ఈఆర్సీ ఆమోదంతోనే విద్యుత్ కొనుగోలు. ఆయన లేదంటే ప్రభుత్వ వర్గాలు ప్రచారం. ఆయన లేదంటూ ప్రభుత్వ వర్గాలు ప్రచారం. 2015లో టీడీపీ నేతగా ఈఆర్సీకి రేవంత్ లేఖ. ఓ వావ్, హే 2015లో టీడీపీ నేతగా ఈఆర్సీకి రేవంత్ లేఖ. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగిందనడానికి రెండు రాష్ట్రాల ఈఆర్సీలు జారీ చేసిన ఉత్తర్వులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తెలంగాణను విద్యుత్ కోతల నుంచి బయటపడేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్గఢ్తో సంప్రదింపులు జరిపారు. విద్యుత్ సరఫరాకు ఆ రాష్ట్రం అంగీకరించడంతో 2014 జూలైలో తొలుత సంప్రదింపులు జరిగాయి. అధికారుల మధ్య చర్చల తర్వాత రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య PPA కుదిరింది. యూనిట్ విద్యుత్తు 3.90 కొనుగోలు చేసేందుకు ఈ తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్లో విద్యుత్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓకే, ఈఆర్సీ ఆమోదం ఉందని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదేమో. విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించే అధికారం ఛత్తీస్గఢ్కు కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు మరో మెలిక పెడుతున్నారు. విద్యుత్ చట్టం సెక్షన్ 64(5) ప్రకారము అంతర్రాష్ట్ర విద్యుత్ ధరను సరఫరా చేస్తామని ముందుకొచ్చిన రాష్ట్ర ఈఆర్సీనే నిర్ణయించాలి. ఇదే ప్రకారం ఛత్తీస్గఢ్లో ఈఆర్సీ విద్యుత్ ధరను ఖరారు చేసింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2015 అక్టోబర్ 16న ఈఆర్సీకి లేఖ రాశారు. అందులో పలు అభ్యంతరాలు లేవనెత్తారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సారథ్యంలోనూ ప్రభుత్వమే PPAకు ఈఆర్సీ అనుమతి లేదని అసత్య ప్రచారం చేస్తున్నది. అసలు ఎప్పుడేం జరిగిందంటే విద్యుత్ కొనుగోలు కోసం ఆ శాఖ అధికారులు 2014 జూలైలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సంప్రదింపులు జరిపారు. జూలై 31, 2014లో అప్పటి ఇంట్రెస్టింగ్ ఉంది, రసవత్తరంగా ఉన్నది ఇది విషయాలు అయితే. కొత్త ప్రభుత్వం వచ్చాక ఏడిది నెక్స్ట్ సెకండ్ పేజ్ కిందికెళ్ళు కట్టబెట్టారు. ఆ తర్వాత యూనిట్ ఛార్జీలపై ఒప్పందం కుదిరింది. ఇక్కడ రాయొచ్చు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇక్కడ ఒక హెడ్డింగ్ రాసి ఏం పోతుంది వీళ్ళకు. ఇక వాట్సాప్ కథనంలో మరో ఆరోపణ, అదనంగా మరో 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ బుక్ చేయడం వల్ల నష్టం. ఓకే, ఓవైపు 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ దండగా అన్న వారే ఛత్తీస్గఢ్ ఒప్పందం ప్రకారం. ఓకే, ఛత్తీస్గఢ్ ఒప్పందానికి ఈఆర్సీ తుది ఆమోద ముద్ర వేయలేదు. ఈఆర్సీ ఆమోదం లేదు కాబట్టి ఈ చెల్లింపులు అడ్డదారు చెల్లింపులు లాగానే పరిగణించాలి అనేది మరో ఆరోపణ. వాస్తవం ఏమిటంటే మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే వచ్చే పత్రికల్లో ఆశ. ఓకే, అయితే ఈఆర్సీల మధ్యంతరం ఇదంతా అదే రాసిరు మళ్ళా. అయితే ఒక్కటి ఏందనంటే నా ఫస్ట్ డౌట్ ఏందనంటానా, నేను ఈడికొస్తా. ఓకే, ఈడికొస్తా, ఫోటోలు పెట్టారు కదా. ఇప్పుడు జేఏసీలో రఘు ఉన్నాడని అంటారు. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం, మనం ఫ్యాక్ట్ మాట్లాడదాం, ఒత్తి దుమ్మెత్తి పోసుడు కాదు. ఇప్పుడు ఈ రఘు అనేట ఆయన జేఏసీలో ఉన్నాడు. జాయింట్ యాక్షన్ కమిటీలు ఎందుకు పెడతారు అంటే నువ్వు రాజకీయ ప్రతినిధివి కాదు కదా, నువ్వు బీఆర్ఎస్కి అయితే నేతృత్వం వహిస్తలేవు కదా, జాయింట్ యాక్షన్ కమిటీ అని అంతే కదా. సో నువ్వు జాయింట్ యాక్షన్ కమిటీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంది, గుణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఎస్, సంస్థను గణాంతకంగా లేపాలన్నా లేదా తొక్కాలన్నా లేకపోతే నాశనం పట్టించాలన్నా నీ నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ఆ రోజు నీ నోట్లో మన్ను పోసుకున్నావు అని అడుగుతున్నారు రఘుని. నేను అన్నది కరెక్టా రాంగా? ఇప్పటివరకు ఎవరు తెలియదు. మళ్ళీ ఇప్పుడు కోదండరాం జేఏసీలో పనిచేసిండు కదా, దా కాంగ్రెస్లో నీకు సీట్ ఇప్పిస్తా అని తీసుకొచ్చిండా నేను అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్, ఆనాడు లేని చిత్తశుద్ధి నీకు ఇవ్వాలి ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. ఆనాడు నువ్వు ఆమోదం చేయకుండా కొన్నావు, ఇంత నష్టం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పి ఎందుకు గలం ఇప్పలేని అడుగుతున్నా. నేను ఇప్పినా మా గనవడలే అని అడుగుతున్నా. ఆనాడు కోదండరాం ఇప్పిండు కదా, కోదండరాం ఇప్పే బయటకు వచ్చిండు కదా,
ఓ నువ్వు కోదండరాంని సార్ని అంటావా అని అంటే ఇగో నాకు కూడా గురువులు ఉన్నారు, స్కూళ్ళల్లో చదివినా కాలేజీలలో చదివినా. నీ గురువు అయితే నాకు కావాలని లేదు. నా గురువులు రాజకీయ లబ్ధితో ఎన్నడూ రాజకీయాలలోకి రాలే. నా గురువులు ఇప్పటికీ గురువులు లెక్కనే ఉన్నారు. నాకు చదువు నేర్పిన గురువులు లెక్కనే ఉన్నారు. నీ లెక్క రాజ్యాధికారం ఆశాలకు లేదు. సో వాళ్ళకంటే మీ అవకాశం అంటే వాళ్ళ అవకాశం చాలా పెద్దది మీకంటే. వాళ్ళు త్యాగశీలులు, తపస్వీలు, విద్యావేత్తలను తయారు చేద్దామని ఆలోచించుకుంటూనే ఉన్నారు. వాళ్ళ తపస్సు అదే. కానీ మీ తపస్సుల స్వార్థం ఉన్నది, రాజకీయ ఆశలు బాగున్నాయి. కోదండరాం సార్ రాజకీయాలలో దిగినాక అందరూ ఒకటే, నేను కూడా ఒకటే, ఎవరైనా ఒకటే. రాజకీయాలలో దిగేదాకానే ఆలోచించాలి. ఇప్పుడు ఈ రఘు అనే క్యారెక్టర్ని ముంగడి తీసుకొచ్చారు. ఆనాడు మాట్లాడినోడు ఈనాడు మాట్లాడిందంటే ఎట్లా సత్యం అవుతుందన్న? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రఘు చెప్పిన మాటల వాంగ్మూలం ప్రకారము సపోజ్ కేసు ఫైల్ చేద్దామని అనుకుందాం. పోయిన తర్వాత కేసీఆర్ ఈయనతో ఒప్పందం చేసుకున్నాడు అనుకో. ఎందుకంటే కోదండరాంనే పక్కకు పెట్టిండు కేసీఆర్. ఈయన ఆయన దగ్గరికి తీసుకోవడానికి నమ్మకం ఏంది? ఈయన లోపలికి తీసుకున్నాక నేను పొలిటికల్ ప్రెషర్కి చెప్పేసిన, పోలీస్ ప్రెషర్కి చెప్పినానంటే ఏం చేస్తావు? ఎవిడెన్స్ హాస్టైల్ అవుతుందా కదా? కేసును వీక్ చేసే కంప్లీట్ ప్రక్రియ నడుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమి. మీకు అర్థమవుతుందా శ్రీధర్ అనే నేను చెప్పి? రేపు ఇదే అవుతుంది. ఎందుకంటే ఇదే మనిషి ఈఆర్సీ అప్పుడు జేసీ లెక్క ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే అంటున్నా. ఆ రోజు నిజమే కదా ఇది, ఇవాళ నిజం కాలే కదా. అంటే నిజము సీజన్ల బట్టి కాదు కదా, ప్రజల్ని తప్పుదో బట్టి. అదేదో ఇలసా పులసా అంటారు చూడు. ఆస్ట్రేలియా వాటర్లలోకైనా వచ్చి మన గోదావరి నీళ్ళకి వచ్చినాక అది పులస అవుతుంది. అప్పుడు పులస కాగానే దాని 800 కిలో 8000 కిలో దొరుకుతుంది అని అంటారు కదా. ఇలస పులస మాటలు మాట్లాడకూడదు మీరు. అన్నీ ఫాల్తూ ముచ్చట్లు, ఇక పట్టిచారు మాటలు ఉంటాయి. ఇలా అన్ని పిచికారి మాటలు అంటాం కదా, ఇక ఇట్లా ఉంటాయి. ఇక వీళ్ళకి ఏం మాట్లాడతాం మనం?